నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి చామంతి హార్వెస్టింగ్ అండి. ఇక్కడ చూసారంటే ఎన్ని రకాల పువ్వులు మా టెర్రస్ గార్డెన్లో. సో నేను మా అమ్మ హార్వెస్ట్ చేశాము. ఈ విధంగా మనకు బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ రావడానికి నేను ఫస్ట్ నుంచి ఏమేం చేశానో ఒకసారి ఈ వీడియోలో చెప్తాను. ఏ మొక్కలకైనా పించింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి బ్రాంచ్కి టిప్ కట్ చేసామంటే అక్కడ నుంచి 3-4 బ్రాంచెస్ వచ్చి ఆ విధంగా మొగ్గలు ఎక్కువ వస్తాయి. నేను జూన్లో స్టార్ట్ చేస్తాను చామంతి సాప్లింగ్స్ పెట్టడం. అప్పటి నుంచి ఎవ్రీ మంత్కి పెడుతూనే ఉన్నాను. నిన్న కూడా మళ్ళీ కొత్త గార్డెన్లో సాప్లింగ్స్ అనేవి నాటాను. మనం జూన్ జూలై మంత్స్లో పెట్టుకుంటే మొక్కలు చాలా పెద్దగా అవుతాయండి. ఎందుకంటే ఫ్లవరింగ్ పీరియడ్ వచ్చేసి మనకు నవంబర్ డిసెంబర్ జాన్ కదా. అప్పటి వరకు మొక్కలన్నీ పెరిగిన తర్వాత మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనము సాప్లింగ్స్ నాటుకుంటే ఒక 20 డేస్ 30 డేస్లోనే మొగ్గలు వచ్చేస్తాయి. మొక్క పెద్దగా బుషీగా అవ్వదు. బట్ ఈ మొక్కలన్నీ మనము నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవచ్చు. జూన్ నుంచి ప్రాపగేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. చామంతి మొక్కలు చనిపోతున్నాయి, నెక్స్ట్ ఇయర్కి మిగలట్లేదని చాలామంది అడుగుతున్నారు. మనము ఫ్లవరింగ్ అయిపోయాక ఎప్పటికప్పుడు ప్రూన్ చేసేయాలండి. మనము పువ్వులతో అలా వదిలేసామంటే మదర్ ప్లాంట్ కంప్లీట్గా చనిపోతుంది. ఆ హార్డ్ స్టెమ్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం పువ్వులు కట్ చేస్తూ ఉంటే కొత్తగా మొగ్గలు వస్తాయి, మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. అలాగా 2-3 టైమ్స్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మొక్కలన్నిటికీ సైడ్స్కి పిలకలు అన్నవి స్టార్ట్ అవుతాయండి. అవి మనం తీసి వేరే పాట్స్లో పెట్టుకోవాలి. మనకు నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోవాలంటే ఆ పిలకలన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. అవన్నీ మొక్కలు మనకు మే జూన్ వరకు పెరుగుతాయి కదా. ఆ పెరిగిన పిలకలతో మనము కావాల్సినన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు. జూన్ నుంచి కటింగ్స్ పెట్టుకొని 100 మొక్కల్ని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి మా న్యూ గార్డెన్లో చాలా వెరైటీ చామంతి చూస్తారు. ఎస్పెషల్లీ నేను చామంతి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఇప్పటికే 60-70 వెరైటీస్ కలెక్ట్ చేసి వాటిని ప్రాపగేట్ చేసే దాంట్లో ఉన్నాను. సో ఇవన్నీ వెరైటీస్ కొత్త గార్డెన్లో చూస్తారు. మీలో ఎవరికైనా దేశీ వెరైటీ చామంతి సాప్లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. పూర్ణరాజా ఫార్మింగ్ ఛానల్లో చాలా రేర్ వెరైటీ ప్లాంట్స్ పెట్టడం మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్కి ల్యాండ్ అది ఒక నయనానందం ఐ ఫీస్ట్ అవుతుందండి. అందరికీ చూసే వాళ్ళకి ఇంకా చూడాలి అనిపించేంత మొక్కలు పెంచుతాను. అన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్సే. కూరగాయలు వచ్చేసి మా ఇంట్లో వరకే, మిగతావన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్. రేర్ వెరైటీ మొక్కలైతే పెంచుతాను. ఆ మొక్కల్ని పెంచడంలో కొంచెం కష్టమైన చాలా ఇష్టంతో పెంచుతున్నాను కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టపడి పెంచిన తర్వాత ఫైనల్గా దాని రిజల్ట్ చూసాక అన్నీ మర్చిపోతామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా న్యూ ఛానల్ పూర్ణరాజా ఫార్మింగ్ ఛానల్ని చూసి ఫాలో అవుతూ మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ గార్డెన్ని నేను 0 ప్లాంట్స్ నుంచి స్టార్ట్ చేశాను. బోర్ వేయించడం దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా మీకు. సో ఒక 5-6 మంత్స్ 1 ఇయర్లో ఆ గార్డెన్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఇంత బాగా ఫ్లవరింగ్ రావడానికి నేను 15 డేస్కి ఒకసారి ఆల్ మిక్స్ కేక్ పౌడర్ వాడతానండి. అది వాటర్లో సోక్ చేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. ఆల్ మిక్స్ కేక్ పౌడర్ అంటే రకరకాల గింజలతో తయారైంది. ఆవాలు, నువ్వులు, కానుగ గింజలు, సీతాఫలం గింజలు, కొబ్బరి అవంతా ఆయిల్ తీసిన తర్వాత దాని నుంచి వచ్చే పిప్పి ఉంటుంది కదా, వేస్ట్, అది అండి ఆల్ మిక్స్ కేక్ అంటే. మనకు అన్ని రకాల సీడ్స్ కలిపి ఉంటుంది. సో అందుకనే ఆల్ మిక్స్ కేక్ అంటారు. అది ఒక్కటి వాడుకుంటే చాలు, మొక్కలు విపరీతంగా పువ్వులు పూస్తాయి. మొక్కలు పెట్టాక కొంచెం సెట్ అయ్యాక ఆ లిక్విడ్ అనేది వాడుకోవాలి. మీలో ఎవరికైనా ఆల్ మిక్స్ కేక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను కదా, దానికి మెసేజ్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.